టెంపరరీ బిల్డింగుల పేరుతో 6-7 సంవత్సరాల క్రితం వేల కోట్లు అమరావతి రాజధానిలో టీడీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కేవలం 20 సంవత్సరాలు కూడా ఆ బిల్డింగులను వాడుకోకుండా ఇప్పుడు పర్మనెంట్ బిల్డింగుల పేరుతో లక్షల కోట్లు దారపోసేదానికి కూటమి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తున్నది. కేవలం కమిషన్ల కోసం తమ టీడీపీ నాయకుల ఆస్తుల విలువ పెంచుకోవడానికి అమరావతి రాజధాని అని పేరు చెప్పి లక్షల కోట్లు అప్పు తెస్తూ లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబు నాయుడిని ఎవరూ అడగట్లేదు అని ఆయన ఆడిందే ఆటగా పాడిందే పాటగా ఆయన ఈరోజు వ్యవహరిస్తున్నాడు. వంటిద్దు పోకడలు ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయి, ప్రజలను అప్పుల పాలు చేస్తున్నాయి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడు అటు రాయలసీమ వాసుల్ని ఉత్తరాంధ్ర వాసుల్ని మోసం చేయటం కాదు అని మీరు చెప్పగలరా? కేవలం 420 కోట్లు రిషికొండకు ఖర్చు పెడితే వైసీపీ ప్రభుత్వాన్ని మీరు దుమ్మెత్తిపోశారు, దుర్వినియోగం చేశారు, 100 కోట్లు అంటూ దుష్ప్రచారం చేశారు. ఈరోజు మీరు చేస్తున్నది ఏంటి? టెంపరరీ బిల్డింగుల పేరుతో వేల కోట్లు తగలేసి ఈరోజు పర్మనెంట్ బిల్డింగుల కోసం కమిషన్ల కోసం మీరు లక్షల కోట్లు దారబోయట్లేదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. దీనికి ప్రజలకు సమాధానం చెప్పగలరా?